లోక్సభ ఎన్నికలు చివరి అంకానికి చేరాయి. 7వ విడత లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. జూన్ 1న 7వ విడత ఎన్నికలకు పోలింగ్ జరిగింది. 7వ విడతలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్ 13, పంజాబ్ 13, హిమాచల్ ప్రదేశ్ 4, బీహార్ 8, బెంగాల్ 9, చండీగఢ్ 1, జార్ఖండ్ 3, ఒడిశాలో 6 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ 7వ విడతలో పలువురు ముఖ్య నేతలు పోటీ చేస్తున్నారు. వారణాసి నుంచి ప్రధాని మోదీ పోటీ చేస్తుండగా బారాముల్లా నుంచి ఒమర్ అబ్దుల్లా, మండి నుంచి కంగనా రనౌత్, గోరఖ్పూర్ నుంచి నటుడు రవికిషన్, అమీర్పూర్ నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, పాటలీపుత్ర లోక్సభ నియోజకవర్గం నుంచి మీసా భారతి పోటీలో ఉన్నారు. జూన్ 1న పోలింగ్, జూన్ 4న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. లోక్సభ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈసారి ఆ వివరాలు మనం చూస్తే జార్ఖండ్ 3 స్థానాలకు, ఒడిశాలో 6 లోక్సభ స్థానాలకు, అలాగే 7వ విడతలో పలువురు ముఖ్య నేతలైతే పోటీ చేస్తూ ఉన్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. 7వ విడత లోక్సభ ఎన్నికల ప్రచారం అయితే ముగిసింది. అందరిలో ఇక ఉత్కంఠ పెరుగుతూ ఉంది. జూన్ 1న 7వ విడత ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత జూన్ 4న ప్రజల తీర్పు ఏ రకంగా ఉండబోతోంది అనేది కౌంటింగ్ ద్వారా తేలపబోతోంది. ఉత్తరప్రదేశ్ 13 స్థానాలు, పంజాబ్ 13, హిమాచల్ ప్రదేశ్ 4, అలాగే బీహార్ నుంచి 8, బెంగాల్ 9, చండీగఢ్ 1 స్థానానికి, బీహార్ నుంచి 8 స్థానాలు, బెంగాల్ 9, చండీగఢ్ 1. ఇలా మొత్తంగా చూస్తూ ఉంటే 57 స్థానాలకు చివరి అంకానికి చేరుకోబోతోంది. లోక్సభ ఎన్నికలు చివరి అంకానికి చేరుకునే తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, సార్వత్రిక ఎన్నికల సమరం ముగియబోతోంది. జూన్ 1వ తేదీతో 7వ విడత లోక్సభ ఎన్నికల పోలింగ్తో ఈ 18వ లోక్సభ ఎన్నికల పర్వం అనేది ముగుస్తుంది. ఇక జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. సో రేపు ముఖ్యంగా కాసేపటి క్రితమే ఎన్నికల ప్రచారం ముగిసింది. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో చివరి దశలో 57 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అలాగే ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ముఖ్యంగా 42 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎల్లుండి పోలింగ్ జరగబోతోంది జూన్ 1వ తేదీన. సో దానికి సంబంధించి కూడా ప్రచార కార్యక్రమాలు ముగిశాయి. ఇక 48 గంటలు కూలింగ్ పీరియడ్ గా ఉంటుంది. ఈ రోజు నుంచి ఎల్లుండి వరకు ఎటువంటి ప్రచార కార్యక్రమాలు ఉండవు. ఎల్లుండి ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రారంభం అవుతుంది. చివరి విడతలో భాగంగా ప్రధానంగా ఉత్తరప్రదేశ్ లో 13 స్థానాలు, పంజాబ్ లో 13 స్థానాలు, పంజాబ్ లో 13 స్థానాలకు ఒకే విడతలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ తొలిసారి బీజేపీ సింగిల్ గా పోటీ చేస్తోంది. ఏ పార్టీతో పొత్తు లేకుండా శిరోమణి అకాలీదళ్తో గత 20 ఏళ్లుగా కూడా పొత్తులో భాగంగా పోటీ చేస్తుంది. కానీ ఈసారి ఒంటరిగానే బీజేపీ అక్కడ పోటీ చేస్తుంది. అలాగే హిమాచల్ ప్రదేశ్ లో 4 స్థానాలకు, బీహార్ లో 8 స్థానాలు, అలాగే బెంగాల్లో 9 స్థానాలకు, చండీగఢ్ లో 1, అలాగే జార్ఖండ్ లో 3, అలాగే ఒరిస్సాలో 6 లోక్సభ స్థానాలకు ఈ 7వ విడతలో పోలింగ్ జరగబోతోంది. సో ఇప్పటికే 6 విడతల్లో 486 లోక్సభ స్థానాలకి, 543 స్థానాల్లో 486 స్థానాలకి 6 విడతల్లో కూడా పోలింగ్ అనేది ముగిసిపోయింది. సో హోరాహోరీగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించాయి ప్రధాన పార్టీలన్నీ కూడా. ఈసారి ప్రధానంగా 751 రాజకీయ పార్టీలు, సో 2024 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం దేశంలో 751 పార్టీలు ఈ లోక్సభ ఎన్నికలకు పోటీ చేశాయి. 2009తో పోలిస్తే 104% రాజకీయ పార్టీల సంఖ్య దేశంలో పెరిగింది. ఇందులో జాతీయ పార్టీలకు సంబంధించి 1333 మంది అభ్యర్థులు పోటీ పడితే ఓవరాల్ గా 8,000 మందికి పైగా 8,300 మంది 60 మంది అభ్యర్థులు ఈ 543 లోక్సభ స్థానాలకి కూడా ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు ఓవరాల్ గా 6 ఫేజెస్ లో పోలింగ్ పర్సెంటేజ్ చూసినట్లయితే కనుక 65% పోలింగ్ నమోదైంది. సో ఇప్పుడు 7వ విడత ఎన్నికల పోలింగ్ హీట్ వేవ్ పరిస్థితులు, అనేక పరిస్థితులు ప్రభావితం చేశాయి ఈ సార్వత్రిక ఎన్నికల్ని. అయినప్పటికీ కూడా ఓటర్లు భారీ సంఖ్యలో వచ్చి ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. సుమారు 100 కోట్ల మంది ఓటర్లు ఈసారి ఈ లోక్సభ ఎన్నికల పర్వంలో భాగస్వాములయ్యారు. సో 7వ విడతకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఎన్నికల సంఘం పూర్తి చేయడం జరిగింది. సో ఈ 48 గంటల పాటు ఎటువంటి ప్రచార కార్యక్రమాలు ఉండవు. ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వీరంతా కూడా ఈ 7 విడతల్లో కూడా హోరాహోరీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సో ఈ 48 గంటలు
కూడా మైకులన్నీ కూడా మోగబోతాయి. అనంతరం ఎల్లుండు చివరి విడత ఎన్నికల పోలింగ్ తో ఈ సార్వత్రిక ఎన్నికల సమరం ముగుస్తుంది. ఇక జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. గోపి, అంటే చివరి విడత లోక్సభ ఎన్నికల్లో ప్రముఖులు ఎవరెవరు పోటీ చేస్తూ ఉన్నారు, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్, చివరి విడతలో ప్రధానంగా వారణాసి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాన్స్టిట్యున్సీ ఇది. ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే పట్నా సాహెబ్ నుంచి రవిశంకర్ ప్రసాద్ పోటీ చేస్తున్నారు. అలాగే బారాముల్లా నుంచి ఒమర్ అబ్దుల్లా, అలాగే గోరఖ్పూర్ నుంచి భోజ్పూర్ నటుడు రవికిషన్, అలాగే డైమండ్ హార్బర్ నుంచి కోల్కతా ఇటు పశ్చిమ బెంగాల్ నుంచి అభిషేక్ బెనర్జీ, అలాగే అమీర్పూర్ నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, అలాగే పాటలీపుత్ర నుంచి మిసా భారతి, అలాగే బఠిండా నుంచి పంజాబ్ బఠిండా నుంచి హర్సిమ్రత్ కౌర్ బాదల్ మాజీ కేంద్ర మంత్రి, అలాగే జలంధర్ నుంచి మాజీ సీఎం చరణ్జీత్ సింగ్ చెన్నీ పంజాబ్ మాజీ సీఎం. సో ఈ విధంగా ప్రముఖులు కూడా బరిలో ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీకి సంబంధించి హోరాహోరీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వారణాసి కాన్స్టిట్యున్సీ నుంచి వరుసగా 3వసారి ప్రధాని మోడీ నామినేషన్ వేశారు. సో ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. సో ప్రధాని కాన్స్టిట్యున్సీ ఈసారి కూడా భారీ మెజార్టీతో విజయం సాధించాలన్న లక్ష్యంతో బీజేపీ నేతలంతా కూడా అక్కడ ప్రచారం నిర్వహించడం జరిగింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నేతలు కూడా వారణాసికి వెళ్లి అక్కడ ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ఇటు బండి సంజయ్ కానీ మరికొంతమంది బీజేపీ నేతలు తెలంగాణ నుంచి వారణాసి వెళ్లి ప్రచారం నిర్వహించారు. సో ఓవరాల్ గా ప్రచార పర్వాలు అనేవి ఇక ముగిశాయి. ఇక ప్రధాని మోడీ కన్యాకుమారి వెళ్లి అక్కడ 45 గంటల పాటు వివేకానంద రాక్ మెమోరియల్లో ధ్యానంలో ఉండబోతున్నారు. సో ఇది కూడా ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుందని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అలాగే టీఎంసీ సిపిఎంలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఆయన ధ్యానాన్ని ఏ ఛానల్ కూడా టెలికాస్ట్ చేయకుండా చూడాలని ఈసీని కోరారు. కానీ ఇప్పటి వరకు ఎన్నికల సంఘం దీనిపైన ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. గతంలో 2019 సార్వత్రిక ఎన్నికల ముగిసిన తర్వాత కూడా ఆయన కేదార్నాథ్ గుహల్లో ధ్యానం చేసిన పరిస్థితి 15 గంటల పాటు. సో ఇప్పుడు దక్షిణాది రాష్ట్రంలో తమిళనాడు కన్యాకుమారిని ఎంచుకుని అక్కడ 45 గంటల పాటు స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ ఏదైతే ఉందో సో అక్కడే 45 గంటల పాటు ఉండబోతున్నారు. ఈ రోజు సాయంత్రానికి ఆయన అక్కడికి చేరుకుంటారు. ఇక ఎల్లుండి వరకు 1వ తేదీ వరకు కూడా ఆయన అక్కడే గడపబోతున్నారు. సో ప్రధాన పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా ఈ ప్రచార పర్వాలు ముగియడంతో ఇక కాస్త ఊపిరి పీల్చుకోబోతున్నారు. ఎల్లుండి ఇండియా కూటమికి సంబంధించిన నేతల సమావేశం కూడా ఢిల్లీలో జరగబోతోంది. ఎవరికి వారు తమ ప్రభుత్వం వస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పి మల్లికార్జున ఖర్గే అలాగే బీజేపీ 400కు పైగా స్థానాల్లో గెలుపొందుతుందని చెప్పి ఎన్డీఏ కూటమి అలాగే బీజేపీ చాలా ధీమాతో ఉన్న పరిస్థితి అయితే ఉంది. సో ఎటువంటి ఫలితాలు వస్తాయనేది మాత్రం ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ కూడా జూన్ 1వ తేదీ సాయంత్రం వెల్లడవుతాయి. జూన్ 1వ తేదీతో 7 విడతల లోక్సభ ఎన్నికల ప్రచార పర్వం ముగుస్తుంది కాబట్టి సో జూన్ 1 సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. అలాగే జూన్ 4వ తేదీన పూర్తి స్థాయి ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడం జరుగుతుంది. అంటే చివరి విడత ఎన్నికల సందర్భంగా ఏ అంశాలను ప్రధానంగా అస్త్రంగా మలుచుకున్నాయి అధికార ప్రతిపక్షాలు? అభివృద్ధి అలాగే వికసిత్ భారత్ అంశాలను ప్రధానంగా బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు ఇటు పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ వేరువేరుగానే పోటీ చేస్తున్నాయి. ఢిల్లీలో కలిసి పోటీ చేశారు. అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా ఇటు ఇండియా అలయన్స్ ఐక్యంగా పోటీ చేసిన పరిస్థితి ఉంది. విపక్షాలన్నీ కూడా కలిసి కొన్ని రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఎవరికి వారుగానే పోటీ చేసిన పరిస్థితి ఉంది. సో ఈ 7 విడతల్లో కూడా ముఖ్యంగా వికసిత్ భారత్ అని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంతో పాటుగా ఇప్పుడు కొనసాగిస్తున్న అభివృద్ధి ఫలాలను ముందుకు తీసుకెళ్లడం, ప్రజలను ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా ఎవరి కాళ్లపై వాళ్ళని నిలబడేటట్టు చేసి పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే విధంగా బీజేపీ పాలన అందిస్తుందని చెప్పి బీజేపీ ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఇటు విపక్షాలు ఇండియా అలయన్స్ కి సంబంధించిన పార్టీలు ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉన్న ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులకు సంబంధించి అలాగే బీజేపీ అని గద్దె దించితేనే ప్రజల జీవితాలు బాగుపడతాయి, నిరుద్యోగం కానీ ధరల పెరుగుదల వీటన్నింటినీ ధరలు తగ్గించాలన్నా అలాగే కనీస నిత్యావసరాల ధరలు తగ్గించాలన్నా అలాగే ఉద్యోగ కల్పించాలన్నా రైతులకు పంటలకు గిట్టుబాటు ధర రావాలన్నా రైతు రుణమాఫీ ఇటువంటి అనేక అంశాలను అస్త్రాలుగా చేసుకుని బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేయబోతోంది. అలాగే రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి చూస్తోంది. ఇటువంటి అనేక అంశాలను ప్రచార అస్త్రాలుగా ఇటు విపక్ష కూటమి ఇండియా కూటమి ప్రచారంలో లేవనెత్తడం జరిగింది. సో ఖచ్చితంగా తాము అధికారంలోకి వస్తే రైతులకి అలాగే నిరుద్యోగులకి యువతకి పేదలకు అందరికీ మేలు చేస్తామని చెప్పి ఇండియా
కూటమి ప్రచారం నిర్వహించారు. అలాగే ఇటు భారత్ ని విశ్వగురువుగా నిలిపే స్థాయిలో అలాగే అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు వికసిత భారత్ లక్ష్యంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి బీజేపీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించి వారి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని సాగించారు. సో ఓవరాల్ గా చివరి అంకానికి చేరింది ఈ సార్వత్రిక ఎన్నికల సమరం. సో ఎల్లుండు 7వ విడత పోలింగ్ తో పూర్తిగా ఈ 543 లోక్సభ స్థానాలకు కూడా పోలింగ్ ముగుస్తోంది. ఇక జూన్ 4న ఫలితాలని వెల్లడి కాబోతున్నాయి. బలరాం. రైట్, థ్యాంక్ యూ గోపి.